చాలామంది విమెన్స్ ఏంటి అని అంటే విమెన్ కార్డ్ని యూజ్ చేస్తారు. తప్పు ఉన్నా లేకపోయినా నేను ఆడదాన్ని కాబట్టి, ఎలాగో లీగలీ చాలా లుసుకులు ఉంటాయి కాబట్టి నేను తప్పు చేయకపోయినా ఈజీగా తప్పించుకోవచ్చు అంటారు. కానీ బలైపోయిన అమాయకులు అబ్బాయిలు చాలామంది ఉన్నారు. సో అబ్బాయిలకంటూ ఏమైనా లాస్ ఉన్నాయా? అబ్బాయిలకి స్పెషల్గా లాస్ ఏం లేవమ్మా. కాకపోతే మీరు చెప్పిన దాన్ని ఒక్కసారి అమ్మాయి ఏది చెప్పినా నమ్ముతారు. ఆ ఉమెన్ కార్డ్ అడ్డు పెట్టుకొని తప్పించేసుకోవచ్చు. ఇది ఓన్లీ డే 1. అంటే ఎప్పుడైతే మీరు ఆ యాక్టింగ్ స్టార్ట్ చేసి ఆ ఇష్యూని స్టార్ట్ చేస్తారు, ఆ నిమిషము, ఆ గంట, ఆ రోజు మాత్రమే వినేవాడు నమ్ముతాడు. ఎందుకు అంటే హాలుసినేట్ చేసుకొని ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని నేను అందరినీ నమ్మిస్తాను ఎంత కాన్ఫిడెంట్గా అయితే అమ్మాయి స్టార్ట్ చేస్తుందో, అందులో ఇన్వాల్వ్ అయిపోయి అదే నిజమని ఆమె నమ్ముతుంది. కానీ ప్రూఫ్స్ కావాలిగా, ఎవిడెన్స్లు కావాలిగా. అమ్మాయి కన్నీళ్ళే ప్రతిదానికి ఎవిడెన్స్ కింద కన్వర్ట్ అవ్వలేదుగా. బట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అయ్యేదిగా. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో కాదు, ఫస్ట్ అవర్, ఫస్ట్ మినిట్, ఫస్ట్ డే అన్నాను చూసారా, సమాజం మొత్తం నమ్ముతుంది. అవును. ఎందుకు అంటే ఉమెన్ కార్డ్ అందరూ నమ్ముతారు. వన్స్ దాన్ని స్టార్ట్ చేసి అసలు నిజాలు ఏంటని చెప్పి మన బుర్రలు పనిచేసిన రోజు వినేవాడిది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అమ్మాయి చెప్పిన స్టోరీని అమ్మాయిలు నమ్మడమే కాదు, మగవాళ్ళు కూడా నమ్ముతారు. అవును. అందులో ఆఫీసర్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఎప్పుడైతే ఎంత మట్టుకి నిజమని చెప్పి స్టార్ట్ చేస్తారు చూసారా, అప్పుడు సెకండ్ డే ఓపెన్ అవుతుందిగా రీజన్. అప్పుడు డెఫినెట్గా ఎందుకు ఇప్పుడు జరిగిన వెరీ హాట్ టాపిక్ ఉంది కదా, ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. ఓకే, అది ఎస్, మన కేతన్ అగర్వాల్ దా. ఎస్. ఓకే. సో కాలుజారి పడిపోయాడు. నేను పెళ్లి చేసుకోబోయేవాడు, నేను ఎన్నో కలలు కన్నాను నా జీవితం గురించి, అతనితో నా జీవితాన్ని అందంగా ఊహించుకున్నాను. ఆయన ఇంత గ్రాండ్గా నన్ను నా బర్త్డే సెలబ్రేషన్స్కి చేశాడు, నా లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకున్నాను. అనుకోకుండా కాలుజారి పడిపోయి నా లైఫ్ తలకిందులైపోయింది. ఎన్ని నాటకాలు ఉన్నాయి. స్టార్టింగ్ అందరు నమ్మేశారు బికాస్ నో ఐ విట్నెస్. అమ్మాయి చెప్పింది నమ్మాలి. ఎస్, తన ఫాదర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రైట్, తప్పు చేసింది ఎవరైనా సరే, నా కూతురైనా సరే అని. ఇప్పుడు ఐ విల్ జస్ట్ కంటిన్యూ ఫర్ దట్. డే 1 అందరం నమ్మేశాం. మేము అనుకున్నాం చూసి, అరే ఎంత రిచ్ పీపుల్, మంచి కపుల్, చాలా బాగుంది. అమ్మాయి చెప్పిన స్టోరీ కదా. నెక్స్ట్ డే పోలీసులు డిగ్ చేస్తే డార్క్ వెబ్లో తెలిసింది ఆమె గత 15-20 రోజులుగా ఒక మనిషిని ఎవిడెన్స్ లేకుండా కొండపై నుంచి ఎలా తోసి చంపాలి అని చెప్పి ఆమె ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిందిగా.